అందరికీ మన్నాటండి. దేవుని వాక్యం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అతడు తన అభిప్రాయంను తనకు తెలిపినని దేలీలా ఎరిగి ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాము. ప్రేమస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇప్పటి వరకు తండ్రి ప్రభా పాడిన పాటల ద్వారా ఆరాధన పాపడ బదుల్లో మీరుండి ప్రభా యేసయ్య తండ్రి మహిమ పొందుకున్నారు. మమ్మల్ని రక్తంతో కడిగి శుద్ధి చేశారు నాయన ప్రభా. నీ వాక్యములు మేము ధ్యానించుకొని చుండగా బోధకుడైన మనల్ని మీరు ఇక్కడ దిగిరండి, నన్ను మీసులో చాటు మరుగుపరిచి ప్రభా నాతోనూ మా అందరితోనూ బైబిల్ గ్రంథంలో రాయబడిన మరొక స్త్రీ దెలీలా తండ్రి గురించి మోసగత్తె అయినప్పటికీ ప్రభా తండ్రి మీరు రాయించారంటే మేము నేర్చుకోవాల్సిన ఉన్నాం కాబట్టి నాయన తండ్రి మీ దృష్టాంతంలో రాయబడి ఉన్నాం కాబట్టి తండ్రి మేము నేర్చుకోవాల్సిన విషయాలన్నీ నేర్పించమని గురువై నేను వేడుకొంటున్నాము. ఎందుకంటే నా ఎంత నేర్చుకోండి నాకు ఆడిసులుగా తేలిగ్గా ఉంటున్నాను రాయించాలి కాబట్టి సహాయం చేయమని బోధకుడు రబ్బి అయిన యేసునామమున ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు పాదముల చెంతకు వచ్చిన మనందరకు పునరుద్ధాన దేవునితో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం జడ్జెస్ 16th చాప్టర్ అది పెట్టుకుంటే మనం దెలీలా అనే బైబిల్లో రాయబడిన ఈమె దేవుని కుమార్తె కాదు కానీ ఫిలిష్తీయురాలండి, అన్యురాలన్నమాట. ఈమె దేవుని జనాంగంలో ఒక స్త్రీ కాదు. అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మంది మార్పు చెందిన వారు ఉన్నారు. కానీ ఈమె చివరి వరకు కూడా మార్పు చెందకుండా ఉన్నట్లుగా మరి ధనమును మాత్రం ప్రేమించిన స్త్రీగా మరి మోసగత్తగా మరి ఈమె మరి పేరు ఉంది. దెలీలా అనే పేరుకు అర్థం ఏంటంటే హెబ్రూ అరబిక్ భాషలో డెలికేట్ అని, సున్నితమైన వ్యక్తి, అందమైన, చిన్నది, ముచ్చటైనది, అందమైన, రుచికరమైన, చిన్న, ముచ్చటైన, మంచి మంచి అర్థాలున్న మంచి పేరు మరి కలిగి ఉంది. కానీ ఈమె జీవితము మరి అటు రీతిగా ఈమె మరి సరి చేసుకోలేదు. ఎందుకంటే దైవజనం చెప్పారు కదా, దిద్దుకున్న వారు దీర్ఘాయుష్మంతులు, దిద్దుకొనకపోతే దీర్ఘకాల చింతలో ఉంటారు. దిద్దుకుంటే మనం అవుతా ఉంటాం దీర్ఘాయుష్. అంటే ఈ లోకంలోనే కాదండి, ప్రతిదినం మీరు వాక్యం చూస్తున్నారు లేదు. మొదట్లో మరి ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు జీవించేవారు. ఎక్కువగా జీవించిన మెతుషెల 969 సంవత్సరాలు. తర్వాత మరి ఇంకా ఒక్కొక్కరి గురించి పంపుతాను. 950 సంవత్సరాలు నోహు, 930 ఆదాము, అలా పంపుతూ ఉన్నాను కదా ప్రతిరోజు. మరి అలాగా ఆయుష్కాలం అనేది తగ్గుతూ ఆఖరికి సొలొమోను గారి దగ్గరికి వచ్చేటప్పటికి, దావీదు గారి దగ్గరికి వచ్చి 70, 80. ఎందుకంటే మనిషిని ఆయుష్కాలము తగ్గుతుంది, ఎందుకంటే పాపం అనేది ఈ లోకంలో వృద్ధి అవుతుంది కాబట్టి. మరి ఇక్కడ ఈ దెలీలా మరి మన ఆరంభం కంటే అంతం మేలు, జనన దినం కంటే మరణ దినమే మేలు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ఈమె యొక్క ఫిలిష్తీయురాలు భ్రష్టురాలు కానీ మరి చరిత్రలో మిగిలిపోయిందంట. మరి సంసోను దెలీలా, ఈ కథ ఒక దెలీలా గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదండి. సంసోను బలవంతుడు, మహాశూరుడైన సంసోను గురించి కూడా తెలుసుకుంటేనే మరి మనకు ఈ దెలీలా గురించి తెలుస్తుంది. కాబట్టి చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో మరి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారు ఎవరంటే సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ భార్య అని చెప్పేసి ఉంటారు. మరి 5వ వచనంలో చూస్తే ఒక దేవదూత చూడండి, కాబట్టి చూడండి మరియమ్మ కూడా అలాగే గబ్రియెలు దేవదూత వచ్చి చెప్తారు, నీవు గర్భవతి కుమారుని కందు, ఇది ఎలా సాధ్యము అని అంటే నీవు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోను, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకోవడం వల్ల నీవు గర్భం ధరిస్తావని చెప్తారు. ఇక్కడైతే ఈమెకు వివాహం అయింది మనోహ భార్య. మరి సంసోను యొక్క తల్లిదండ్రులు, సంసోను యొక్క తండ్రి పేరు మనోహ, తల్లి పేరు రాయబడలేదు, మనోహ భార్య అనే మరి రాయబడినట్టుగా ఉంది. కాబట్టి వీరు ఇద్దరికి దేవదూత వచ్చి ఇలా చెప్తుంది. అప్పుడు మనోహ భార్య మాత్రమే ఉన్నదంట. మరి అతను బయటకు వెళ్ళారు మనోహ. కాబట్టి వచ్చిన వెంటనే భర్తకి ఇలా ఒక దైవజనుడు వచ్చాడు, అతను దేవదూత పోలిన రూపంలో ఉన్నాడు అని చెప్పేసి 9వ వచనం చివరిలో మా దేవదూత ఆమెను మరలా దర్శించిందంట. నీవెవరు అని చెప్పేసి ఆమె అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు వెంటనే నీవు ఉండమని చెప్పేసి మరి భర్తను వెంటనే పిలుచుకుని వచ్చి మరి వారి బలి కూడా అర్పిస్తారు. అవన్నీ కూడా జరుగుతాయి. మరి ఆ దేవదూత కూడా చెప్పినప్పుడు చూడండి 4వ వచనంలో, చూసారు, నీవు గర్భవతి కుమారుని కంటావు కాబట్టి నీవు ఈ గర్భంలో దేవుని యొక్క
మరి యొక్క మరి ఏంటంటే అవతార పురుషుడు ఒక దేవుని యొక్క ప్రణాళికలో ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషిక్తుడు ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయకూడదు అంటే మద్యం నువ్వు తాగడానికి వీల్లేదు. మనకైతే ఇక్కడ మద్యం అంటే అది త్రాగుబోతులే తాగుతారండి. మరి వెస్ట్రన్ కంట్రీస్లో వైన్స్ అంటే ఏంటంటే ద్రాక్షరసము వారి యొక్క ఆహారంలో రాజులు కానీ ఎవరు కానీ మరి రొట్టె ద్రాక్షరసం అనేది వారి కామన్ అనమాట. వారి చలి కంట్రీస్లో ఉంటారు కదా, వారి ద్రాక్షరసం అనేది వారు మరి పుచ్చుకుంటూ ఉంటారు. దేనికంటే బలం కోసం, అంటే అది మరి వేరేగా కాదనమాట, అది వైన్ ద్రాక్షరసం. కాబట్టి మద్యంలో తాగకూడదు. అంటే అసలు దానికి సంబంధించింది ఏది కూడా మరి అలాగే అపవిత్రమైన దాని లేవికాండాలు ఉంటాయి, అపవిత్రమైన జంతువులు కానీ అవేమి తినద్దు నువ్వు అని చెప్పి దేవదూత మరి చెప్తారు. కాబట్టి అలాగే 7వ వచనంలో కూడా చూడండి, చెప్పాను నేను. కాబట్టి ఏంటంటే నువ్వేం అతను పుట్టినప్పుడు మొదలుకొని గర్భం పుట్టినప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడే. నాజీరు వ్రతం అని ఉంది కింద ఫుట్ నోట్లో. అంటే ఇంకా దేవుని కొరకు మాట అండి. ఆ కుమారుడు ఎవరు? దేవుని కొరకు. కొంతమంది ప్రార్థన చేసుకుని, దేవా నీ కుమారుడు నేను నీ సేవకి ఇస్తాను, పరిచయకి ఇస్తాను. ఇక్కడ వీరు అడగలేదు, కానీ దేవుడే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు బట్టి ఈ దంపతులను ఎన్నుకొని ఈ సంసోను వీరికి ఇచ్చినట్లుగా చూడగా. కాబట్టి ఇక్కడ చెప్తున్నా, నాజీరు చేయబడినాడు. ఇంకా అతను నాకు ఆత్మతో నింపుతాను కాబట్టి నా కొరకు ఫిలిష్తీని జయించడానికి అతను ఆ పని మీద నేను అభిషేకిస్తున్నాను, అతన్ని పుట్టిస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తారు. ఇంకా అలాగే ఇంకొక చోట కూడా తల మీద 5వ వచనంలో అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఇంకా హెయిర్ ఎంత పెరిగినా అంతే, అలా పెంచుకోవాలి అంతే అనమాట. మరి పురుషులకి అంతలోనే ఎక్కువ పెరగదు, ఇంకా ఇక్కడ వరకు అలా వస్తుందేమో అంతే. అంటే ఏంటంటే వాళ్ళు మంగళ కత్తి వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అది తల క్షౌరం అవుతుందో అతనిలో నుంచి దేవుని ఆత్మబలం పోతుందని దేవుడు చెప్పారు. ఈ తల్లిదండ్రులు మాత్రం తెలుసు. అలాగే సంసోను పుట్టి పెరుగుతున్నప్పుడు అతనికి కూడా ఆ విషయం వాళ్ళు తెలియజేసి ఉంటారు. కానీ ఇక్కడ ఇతను సంసోను పెరిగి పెట్టేప్పటికీ న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే తెచ్చుకున్నటకు వెలుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇతను సంసోను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే, కానీ ఇతనికి ఏమి లేదంటే దేవుని చిత్తము, దేవుని ఇష్టం ఏంటో, మరి లేకపోతే నా తల్లిదండ్రులు నా గురించి ఏమనుకుంటారో కానీ అటువంటి ఆశ కూడా ఏమీ లేదనమాట. అసలు దేవుడి సంసోన్ని ఇలా పుట్టించింది ఎందుకు చెప్పండి? ఫిలిష్తీయులతో యుద్ధమాడి మరి బలము, మరి ప్రపంచంలో అత్యంత బలవంతమైన వాడిగా సంసోను చాలా మహాబలవంతుడండి. ఎందుకంటే దేవుని ఆత్మశక్తిని బట్టి దేవుడు అలా పుట్టించినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఆ శత్రు సమూహంలో ఉన్న కుమార్తె తిమ్నాత్ అనే ఊరు వెళ్ళినప్పుడు ఆ కుమార్తె నచ్చిందంట. చూడండి, పిల్లలు ఇప్పుడు ఫ్లవర్ షోకి వెళ్ళారు, మరి దేవదర్శితున్నాడు, మరి ఎన్ని బొమ్మలు కొనుక్కున్నాడో. మరి కొంతమంది కొనుక్కోతే ఏం చేస్తారు, కింద పడి మరి చాలా మంది పిల్లలు కనిపిస్తారు. మనం మేము వెళ్ళినప్పుడు కూడా కోడి ఏడ్చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ చేతిలో కోడి ఉన్నాయి, కానీ బొమ్మలు ఇంకా ఏదో కొనమనేమో. మరి అలాగే ఏంటి ఇక్కడ ఈ మరి సంసోను అంత ఎదిగాడే, కానీ అతనికి ఏం లేదు, నాకు ఆ అమ్మాయిని తెప్పించండి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి చిత్తం అక్కర్లా, తల్లిదండ్రుల ఆశ కూడా అతనికి ఏమీ లేదనమాట. కాబట్టి ఇంకా ఆ శత్రువులు నశింపజేయాల్సిన అయితేనే ఏమయ్యాడు చెప్పండి, ఆ ఫిలిష్తీయులతోనే వివాహం ఆడతాడు. కానీ ఈ తర్వాత అధ్యాయంలో ఉండదు, ఒక విప్పుడుకలు వేస్తాడు. ఆ విప్పుడుకలు వేసినప్పుడు వాళ్ళ మావయ్య గారిని, భార్య యొక్క తండ్రిని అవమానిస్తాడు. కాబట్టి మరి ఇతను అలా పక్కకు వెళ్ళగానే మరి ఇతను ఇంకా రాడనుకున్నట్ట సంసోను భార్యని తన స్నేహితుడికి, చూడండి 20వ వచనం 14-20. చూసారా, మరి తన తండ్రి కోపం వచ్చింది, వచ్చి వెంటనే అతని భార్య అతని స్నేహితుడిగా భావించుకున్న అతని చెలికాను చూసారా, దేవుడిని మోసగించాడు. ఏమని? దేవుని బిడ్డల్ని. చూడండి, రెబెకా అను ఇస్సాకు వివాహం అన్నాడు. అబ్రహాము తన దాసులు పంపి మా స్వజనంలోనే తీసుకురాను. అందుకే క్రైస్తవులు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, అన్ని జనులను పెళ్లి చేసుకోకూడదు. అది దేవుని మోసం చేసినట్లు. ఎప్పుడైతే మనము దేవుడు మోసగిస్తామో మనము కూడా అదే ఏ పంట, ఏ విత్తనం విత్తుతామో అదే పంటకు వస్తాం. మరి చూడండి, ఫిలిష్తీయులను ఏదో పెద్ద పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ ఆ
వాళ్ళ స్వజన్లో పెళ్లి చేసుకుని ఉంటే మరి వారికి దేవుడి భయం ఉంటుంది. దేవుడు చెప్పింది ఏంటి, దేవుడు మరి ఒక దేవుడు మరి జత చేసిన వాడు మనుషులు వేరు చేయకూడదు. మరి ఇక్కడ ఏం చేశాడు, భార్య సంసోను మామగారు ఏం చేశాడు, వేరు చేశాడు. మరి ఇంకా అలాగా ఇక్కడ మరి వేరే భార్య అంటే ఫిలిష్తీయులను చేసుకోవడం వల్ల మరి దేవుడు మోసగించాడు, మరి ఇతను మోసపోయాడు. ఇంకా తర్వాత చూసినప్పుడు ఇదే మరి దీని తర్వాత అసలు కనీసం అప్పుడైనా తెలుసుకున్నాడంటే సంసోను తెలుసుకోలేదండి. తెలుసుకోకుండా ఇంకా ఏం చేశాడంటే 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చిన గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదు అనుకుని పట్టణపు ద్వారం వద్ద రాత్రి అంతయు కొంచెం చూసారా, శత్రువుల దాంట్లోకి ఎలా వెళ్ళారు. చిన్నపిల్లలు గేమ్స్ ఆడతారు, కబడ్డీ కానీ లేకపోతే ఏదైనా సరే ఏం చేయకూడదు, అవతల దాంట్లోకి వెళ్ళకూడదు. కానీ ఎక్కడికి వెళ్ళాడంటే సంసోను గాజాకు వెళ్ళాడంట. మరి ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు, ఒక వేషను చూచాడంట. మరి అక్కడ వారు అతన్ని చూడగానే ఇతన్ని ఎలాగైనా చంపుదాం అనుకున్నారంట. అది మరి ఒక భార్య విషయంలో మోసపోయినప్పటికీ బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తపడి దేవుడి వైపు తిరగలేదు ఈ సంసోను. మరలా ఏం చేశాడు, ఇంకా అంతకన్నా దిగజారిపోయి వేశ్య వద్దకు వెళ్ళాడంట. ఎంతో భయంకరం. అది సరిపోనట్టు ఇంకా తర్వాత వచనాల్లో కూడా చూస్తే ఇక్కడ మరి దెలీలా యొద్ద కూడా వెళ్ళినట్లుగా మనం చూడగలం. కాబట్టి తర్వాత చూడండి, ఇక్కడ మరి మనం చదువుకున్న వచనాల్లో దాకా చూసుకున్నాం కదా. 4వ వచనం 16:4 ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో నేను ఎలాగో అతని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము ఆనుకుదము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేద్దామని చెప్పి చాలండి. కాబట్టి ఇక్కడ గాజాలో వేషం చూశాడు, ఆమె అంత చేరాడు, అది అయిపోయింది అనుకున్నాక మరి అది అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు కూడా జయించాడు. అక్కడ 3వ వచనం 16:3 వాళ్ళు కూడా జయించేసి ఏం చేశాడు, అట్టకరతో వాళ్ళని ఓరబెరికండా భుజంలో పెట్టుకుని మరి ఇతని పట్టణపు తలుపులు వాటి ద్వారబంధాలు కూడా పట్టుకుని, ఎంత బరువు ఉంటే చెప్పండి పట్టణపు తలుపులు అంటే, వాటిని కూడా ఎలాగ తీసుకెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా మరి ముందుకు వెళ్ళాడు కానీ ఇంకనూ అసలు అతను మనం అనేది పరిస్థితులు అతని మరి ప్రవర్తనలు మార్పులేదు. ఇంకనూ మరి ఏంటంటే సోరేకు లోయలోకి వెళ్ళాడంట. అక్కడ దెలీలా అనే ఒక ఫిలిష్తీయుని మోహించాడంట. మరి ఇది శత్రువులు తెలుస్తుందా లేదా అంటే ఎందుకు తెలియదు చెప్పండి. మరి మనము కూడా దేవుల్లో ఉన్నాం. మరి మనము ఒక బలహీనత మన వీక్ పాయింట్ ఏంటో మన శత్రువైన అపవాదికి తెలుసు, వాడి సైన్యానికి తెలుసు. కాబట్టి వాడు మన బలహీనతను బట్టే పడగొడదామని చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఫిలిష్తీయుల సర్దారులు వచ్చాడంట. నువ్వు ఎలాగైనా అతన్ని నువ్వు లాలించి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో ఈ ఫిలిష్తీయులకి తెలియదు. దావీదు గొలియాతు కథలో అన్యుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు నువ్వు ఎలా గెలవాలి, యుద్ధం యెహోవాదే అని దేవుడి నామంలో దావీదు ఏం చేశాడు చెప్పండి, గొలియాతు మీదకి వెళ్ళాడు. ఏంటి 5 నొన్నటరాలు తీసుకుని ఒడిసెలతో తిప్పి కొట్టాడని సండే స్కూల్ పాట ఉంటుంది. మరి కొట్టినప్పుడు వెనక్కి పడాలి కానీ ముందుకు పడాడు అంట గొలియాతు. ఎందుకంటే వెనక నుంచి దేవుడు దేవదూత పడద్రోసింది గొలియాతు. ఆ యుద్ధం చేసింది ఎవరంటే దేవుడే. మరి ఇక్కడ దావీదు అలా గెలిచాడు, అభిషేకం పొందినవాడు. అతను కూడా బాలుడైనప్పటికీ మరి సంసోను ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా ఇతనికి ఏం లేదంటే మరి దేవుని సహాయం కానీ దేవుని యొక్క విశ్వాసం కానీ ఏది లేదన్నమాట. కాబట్టి మరి చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నా సరే మరి శోధనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి వాటిని గెలవకపోతే మరి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. అందుకే కీర్తనకారుడు దావీదు పాపంలో పడినప్పుడు మరి ఊరియా యొక్క భర్తను చంపించినప్పుడు మరి ఆమెతో మరలా వ్యభిచారం చేసినప్పుడు నరహత్య వ్యభిచారం 2 కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎప్పుడైతే వాటిని అతిక్రమించాడో అతనికి భయం వేసిందంటండి. దావీదు ఎంతగా ఏడ్చాడంటే, ఎంత పశ్చాత్తాపం పొందాడంటే అతని కన్నీళ్లతో తన పరుపు తేలిపోయిందంట. అంత పశ్చాత్తాపం పొందబట్టి దావీదుని దేవుడు అంగీకరించాడు. మరి దావీదుని అంగీకరించాడు. ఇక్కడ మరి ఇతను మరి చేస్తున్న తప్పని కనీసం సమాజానికి కానీ మనుషులు కానీ తల్లిదండ్రులకు భయం లేదు, దేవుడి భయం అస్సలే లేదు. కాబట్టి ఇక్కడ ఈ శత్రువుల దగ్గరికే వెళ్ళాడు. కాబట్టి వీళ్ళందరికీ సర్దార్లు వీరికి తెలుసుకున్నారు. చూడండి, కన్యా, కనకం, కీర్తి అంటాడు. 3 టెంప్టేషన్స్ ఉంటాయంట మనుషుల కంటే. కన్య ఒకవేళ అంటే స్త్రీ పురుషుని వల్ల కానీ స్త్రీ శోధనలో పడిపోవచ్చా, సాతానుగాడు చూస్తాడంట వీళ్ళ మరి వారి వల్ల పడివేయచ్చా. లేదా కనకం అంటే డబ్బు, ఐశ్వర్యం, బంగారం అనమాట. దాని ద్వారా పడేద్దామా అని చూస్తారు మనుషులు. అలాగే సాతాను కూడా అలాగే చూస్తాడు.
మన శత్రువు ఎవరంటే అపవాది. మరి అలాగే కీర్తి ప్రతిష్టలు మరి మనం పొగుడుతూ ఉండము, లేకపోతే ఇంకా ఏదో మరి పదవిస్తాను ఏదో చేస్తాం, అలా రికగ్నైజ్ చేయడం, దాన్ని బట్టి పడవేద్దామని చూస్తాయి. ఇవన్నీ కూడా టెంప్టేషన్, శోధన అనమాట అండి. మత్తయి సువార్త చదువుకున్న 4వ అధ్యాయంలో యేసుప్రభువుని 3 విధాలుగా శోధించాడు సాతాను. వాడి తంత్రాలు మంత్రాలు మరి దేవుని ఎదుట సాతాను గడితో కాడించలేకపోయాడు. మొదటి ఆదాములో పడిపోయాడండి. ఇది నిజమా అని సంశయం కలిగించినప్పుడు, డౌట్ కలిగించినప్పుడు అవ్వమ్మ ఏం చేసింది? దేవుని యొద్ద ఆదాము కానీ విచారణ చేయకుండా వారు ఏం చేశారు? మరి నేను ఇదివరకే చెప్పాను, ఆ శోధన అనేది ఒక రోజు వచ్చింది కాదండి. ఆదాములు మరి ఆదాము మరి బయటకు వెళ్ళి ఉంటాడు, అవ్వమ్మ దగ్గరికి సర్పము వచ్చింది. యుక్తిగల సర్పం అంట, చాలా తెలివైన సర్పము. మరి ప్రతిదినం కూడా ఇది నిజమా, దేవుడు తినొద్దన్నాడు ఆ పండు, ఎందుకు తినొద్దన్నాడు అని చెప్పేసి ప్రతిరోజు లేదు మీరు తింటే మీరు దేవతల వల్ల అవుతారని చెప్పేసి వాళ్ళు శోధించినప్పుడు ఒకానొక సమయంలో మరి ఇంకా ప్రతిదినం అలా శోధన వచ్చినప్పుడు ఏమైంది? అవ్వమ్మ దానికి లోబడిపోయింది, లొంగిపోయింది. అలాగే యోసేపు యొద్ద కూడా పోతిఫర్ భార్య అనుదినం వచ్చి శోధించేదంట పాపం చేయమని. అయినప్పటికీ యోసేపు నా దేవుడికి నేను వ్యతిరేకంగా పాపం చేయనని పారిపోయినట్లుగా చూడవాలి. కాబట్టి మనం ఏం చేయాలా? శోధన స్థలం నుండి పారిపోవాలి. అది ఏదైనా సరే, అది మనుషులు శోధిస్తున్న మనుషుల నుండి, మరి పరిస్థితులు శోధిస్తే వాటి నుండి మనం పారిపోవాలండి. అక్కడే కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే అవ్వమ్మ అక్కడే కూర్చుంది, అతను ఆవిడతో సర్పంతో మాట్లాడుతూ ఉంది, అంతే పడిపోయినట్లుగా చూడడం. కాబట్టి ఇతను ఎలాగ సంసోనికి అసలు ఈ శోధనలాగే లేదు, ఇది ఒక సౌఖ్యంలాగా సుఖంలాగా ఉంది తప్పితే ఏమి కూడా లేదు. మరి ఇంకా ఈ దెలీలాతోనే ఇతని సహవాసం కొనసాగింది. అవ్వమ్మ కూడా ఆ కాన్వర్సేషన్, ఆ సర్పంతో సంభాషణ అనేది అక్కడే ఆపి, నీవు మరి యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? సైతాన్ ఎదురుస్తుంది. మొదటి సాతాన పొమ్మని చెప్పారు అరణ్యంలో, మేము కూడా మాట్లాడినప్పుడు నీవు కూడా పోవాలి అంటే పొమ్ము అని వాడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లోనికి పాము వస్తే వెల్కమ్ చెప్తామా చెప్పండి? కాదు. సాతాను కూడా వాడి తలంపుల ద్వారా లేదా మనకేదో చెడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఓ సాతాను ఇది నీ తలం, నువ్వు ఇచ్చిన తలంపు అని చెప్పేసి సమర్పణ ప్రార్థన ఉంది కదా, దైవజనులు రాశారు. కాబట్టి మనం ఎప్పుడైతే అది సాతాను తలంపుల ద్వారా ఏదైతే శోధన వచ్చినా మనుషుల ద్వారా వచ్చినా మనం వాటిని ఎదుర్కోవాలన్నమాట, ఎదిరించాలి. అంతేగాని మనం కాంప్రమైజ్ అయ్యి మనము వారు చెప్పినట్టుగా మనం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు కూడా వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఇక్కడ అసలు తల్లిదండ్రులకున్న దైవభక్తి భయము కుమారుడికి రాలేదండి. అందుకే న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయం చూస్తే మరి అతని బలం గురించి తెలుసుకోమని ఆ సర్దారు చెప్పినప్పుడు 7వ వచనం నుంచి చూస్తే చూడండి, 7వ వచనంలో 7 నిర్వహించు చాలండి. కాబట్టి మొదట చెప్తున్నాడు నీకు నీ బలం ఎక్కడుందో ఏంటో అని చెప్తే అతను చెప్తున్నాడు ఒక జోక్. 4 సార్లు అబద్ధం చెప్తాడు. 5వసారి ఇంకా మాటికి అడిగి విసిగిస్తుంటే ఇంకా చావే నాకు చావే అన్నట్టు నిజం చెప్పేస్తాను. మొదటిది ఏంటంటే 7 నిర్వహించవలతో నన్ను బంధించండి, నేను బలహీన అవుతాను అనగానే ఆ ఫిలిస్తీన్ సర్దాన్ని పిలుస్తుంది అనమాట. ఇదిగో ఇలా చేయండి అంటే వారు వచ్చి బంధిస్తారు. అయినప్పటికీ అప్పుడు వాళ్ళదిగో ఫిలిస్తీన్ మీద పడుచున్నారు 9వ వచనం చెప్తే అతను ఏం చేశాడంటే 9వ వచనం చివరి అగ్ని తగిన నూలు రీతిగా ఆ తడపని తెంపాడంట. ఆ 7 చువ్వలు కూడా తెంపేశారంట. అది అయిపోయింది. ఆ తర్వాత 10వ వచనంలో మరి 8వ వచనంలోనే ఏంటిది సెకండ్ టైం 11వ వచనం చూడండి. అతను పేరిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించడలా నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకరి వలె అవుతుందని రెండోసారి ఇదిగో నన్ను కొత్త తాళ్ళతో పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నేను మరి సామాన్య మనుషులు అవుతానని చెప్తాడు. రెండోసారి అబద్ధం. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే ప్రేమపడిన కొత్త తాళ్ళు తీసుకుని బంధిస్తే అప్పుడు వాళ్ళ 12వ వచనం చివరి అతడు తన చేతుల మీద నూలు పోగులు అనే ఆ దాలు తెంపాడంట. అంత బలం దేవుడి ఆత్మ ఇచ్చినట్లు చూడగలం. కాబట్టి ఇంకా మరి అలాగే అప్పుడు అందుకు నీవు నాతో అబద్ధములు ఆడితివి అని 13వ వచనంలో అని చెప్పేసి అన్నప్పుడు సంసోను ఏదో ఆవిడ ఓదార్చడమని 13వ వచనం చూడండి. అతడు నీవు నా తల జడలు 13 చివరి అతడు
ఎడలా సరి అని ఆమెతో చెప్పాను. ఇది కూడా అప్పుడు ఆమె ఏం చేసిందంటే మేకుతో దాన్ని దిగ్గొట్టిందంట. మరి ఏం చేసింది, ఫిలిష్తీయులు వస్తున్నారని అన్నప్పుడు మేకులు నేతను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. మూడోసారి కూడా అబద్ధము చెప్పినట్లుగా. అప్పుడు 15వ వచనంలో, ఇదివరకు నీవు నన్ను ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలియకపోదుమని అతనితో అన్నది. కానీ 16వ వచనంలో 17వ వచనం చూస్తే ఇంకా ఆమె అనుదినం మాట చేత అతన్ని బాధించి తొందర పెట్టిన ఇంకా లేదు. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఇదే మాట. మరి ఇంకా మరి సనుగుడితో ఇంకా మరి తొందర పెడుతుందంట, బాధిస్తుందంట, విసిగి ఇంకా మరి చావు కోరంట. అతను ఇంకా తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేస్తాడు. ఎందుకు మరి అతను ఆమెకు తెలియలేదంటే, మరి వాళ్ళు ఎవరు చెప్పండి, ఫిలిష్తీయులకు దేవుని యొక్క ప్రణాళికల ఉద్దేశాలు వాళ్ళకి తెలియదు కదా. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మరి వారి తర్వాత సంతానాలు కూడా వారి విషయాలని వారి బిడ్డలు చెప్పి పెంచారు. కానీ అన్యులైన ఫిలిష్తీయులకు ఏం తెలుస్తాయండి, నా జీవన వ్రతం ఏంటి, దేవుని ఆత్మవాదం ఏంటి తెలియదు. కాబట్టి ఆ సర్దారులు డబ్బిచ్చి ఈమెను మరి పంపినట్లుగా, మరి వాడుకున్నట్లుగా. మరి అప్పుడు ఏమైందంటే ఇక్కడ నిజం చెప్తాడు ఏంటంటే 17వ వచనం, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి చేయబడిన వాడే ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎలా నా బలము నాలో నుండి కలిగిపోయి ఇతర మనుషుల వల్లే అవుతుందని ఆమెతో. ఇంకా అర్థమైంది అనమాట. 18వ వచనం చదువుకున్నాం కదా. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలాకి ఈసారికి రండి అని ఫిలిష్తీయుల సర్దార్ని పిలిచి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ ఫిలిష్తీయుల సర్దార్లు కూడా రూపాయలు చేత పట్టుకున్నాము. ఎందుకు ఒక్కొక్కరు 1000ని 100 అంటే 1100 రూపాయలు. ఎంతమంది సర్దార్లు ఉంటే ఒక్కొక్కరు 1100 రూపాయలు ఇస్తామని అప్పగించమని గొడపడి కుదుర్చుకున్నారు. కాబట్టి అప్పుడు ఆమె 19వ వచనంలో ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చినట్టండి మనిషిని పిలిపించి అతని తల మీద 7 జడలు క్షౌరం చేయించింది, షేవ్ చేయించింది అనమాట. అంతే అతని బాధించుటకు మొదలు పెట్టాడు. కాబట్టి అతనిలో బలము తొలగిపోయింది. చూసారా, మరి నా దేవుని మరి గొప్పదైన ఆశీర్వాద అభిషేకం పొందుకున్న అత్యంత శక్తివంతుడు బలవంతుడైన సంసోను మరి ఒక స్త్రీ మరి వల్ల ఏమైపోయాడు, పతనమైపోయాడు. కాబట్టి మనము మరి అభిషేకం పొందిన సాతాను, లూసిఫరు, పడిపోయిన దేవదూత, వాడు ఎంతో బలవంతుడు. మరి ఇంకా బలహీనం చెప్పాలంటే మనము దేవదూతల కన్నా కొంచెము తక్కువ వారిగా సృష్టించబడ్డాం. మరి మనము ఎంత బలం కలిగి ఉన్నాం అంటే దేవుని ఆత్మతో మనము వాడిని ఎదుర్కొని విజయం పొందగలం. కానీ కాబట్టి ఇక్కడ చూడండి, ఒక స్త్రీ చేతులగా మరి దొంగ దెబ్బ తీయబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ సంసోను దెలీలా కథ నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మరి దీని నుంచి మోసము, బిట్రియల్ అనమాట, టెంప్టేషన్, శోధన, గ్రీడ్, ధనాపేక్ష అనమాట. ఇవన్నీ కూడా మనం చూస్తాం. అంటే ఏంటంటే ఇతను ఒక అందం, మోసకర, సౌందర్యం, వ్యర్థం, పై రూపం చూస్తాడు. ఈమె యొక్క మరి తన యొక్క స్వజనులు కాదు, మరి శత్రువుల సంతతిలో నుండి అందంగా మరి తనకు నచ్చినట్లుగా, తన కళ్ళకు మెచ్చినట్లుగా మరి చూసి వివాహం చేసుకోవడం వల్ల ఏమైందంటే తనకు విశ్వాసాన్ని కాంప్రమైజ్ అయిపోయాడు అనమాట. తన దేవుడు మరి తను ఎంతో మంచి ఆశతో మరి అతని పట్ల మరి దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడో మరి తెలియదు. కానీ మనకు మరి మొదటి నుంచి కూడా మరి ఫిలిష్తీ కుమార్తె వివాహం చేసుకోవడం, మరి ఆమె ఇంకొకరికి ఇవ్వబడడం, మరి అదైతే అనుకుంటే వేషం చేయడం, మరి అదొక తప్పు అనుకుంటే అది కాకుండా ఇంకా ఈ దెలీలా భయంకరమైన స్త్రీని చేరినట్లుగా చూడగలం. అన్నిటిని బట్టి మరి ఇక్కడ ఏంటంటే దెలీలా అంటే ఏంటంటే లోకాశలు అనమాట, వరల్డ్లీ డిజైర్స్ అనమాట. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆత్మీయ పతనం అనేది, స్పిరిచువల్ డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. మరి సంసోన్ని దేని కొరకంటే ధనము కొరకు ఈమె ఇలాగా చేసినట్లుగా. కాబట్టి ఈ యొక్క సంసోను దేవునితో, దేవుని పరిశుద్ధత సహవాసం లేకుండా, అన్గాడ్లీ రిలేషన్షిప్స్ అంటే అవిశ్వాసులతో, మరి అవిశ్వాసే కదా దెలీలా. ఆమెకి ఎవరితో మరి దేవుడి భక్తి ఉందా, భయం ఉందా, దేవుడి యొక్క మారు మనసు ఏది లేదు. మరి చాలా మంది బైబిల్ గ్రంథం చూస్తే హెబ్రీయుల మంత్రస్నానాలు రాజాకు భయపడ్డా, దేవుడికి భయపడ్డా. రాహాబు వేశ్యే, కానీ దేవుడు భయపడి వేగులు వారిని దాచిపెట్టింది. ఆమె కూడా మరి యేసుక్రీస్తు వంశావళిలో చేరుకుంది. రూతు మోయాబీరాలు శపితమైన వంశం నుంచి వచ్చినప్పుడు నీ అత్తతో మరి హత్తుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జనం, నువ్వెక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను, నువ్వెక్కడ చనిపోతావు పాతి పెట్టబడతాను, నేను అక్కడే పాతి పెట్టబడతానని మరి అత్తను హత్తుకుని దేవుని సహవాసం కోరుకుంది. మరి అలాంటి వారిగా ఈమె మార్పు చెందలేదని దెలీలా. భయము, భక్తి లేకుండా, అంటే దేవుని అంటే ప్రేమ లేదు. ఏం ప్రేమ ఉంది? ధనం అంటేనే ప్రేమ అనమాట. ధనమును, సిరిని, దేవుడిని ఇద్దరిని నువ్వు దాసులుగా ఉండలేవు. ఏదో ఒకటి ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాం. కాబట్టి ఇక్కడ ఈమె మార్పు లేదు. సమరీ స్త్రీ కూడా మనకు తెలుసు, 5 పెనిమిట్లు ఉన్నారు ఆమెకు. అయినప్పటికీ యాకోబు బావ దగ్గర ప్రభు ఎప్పుడైతే ఆమె గురించి, ఆమె విషయం అన్ని చెప్పారో, ప్రవచించారో, మరి అన్ని తెలియజేసే ప్రవక్త కాబట్టి యేసు ప్రభు అన్ని తెలియజేశారు. కాబట్టి ఆ మార్పు చెంది సువార్తికురాలుగా మారి.
కానీ ఈమె దెలీలా మార్పు అనేది లేదు. ఇస్కరియోతు యూదా ఎలాగైతే మరి అతను ఇంకా 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించాడు. కానీ ప్రభువుని వెంబడించిన అతనికి ఆశ ఏంటి చెప్పండి? ప్రభువుని బట్టి నాకు ధనం మీద వస్తుందేమో అని అనుకున్నప్పుడు ప్రభు సొమ్ము సంచి అతని చేతిలో పెట్టినా అతనికి ఇంకా డబ్బాస తగ్గల. ఇంకా 30 వెండి నాణాలకి ఎంత భయంకరం! అంత 30 వెండి నాణాలు అంటే ఎంత చెప్పండి, ఎంత వెల? చాలా తక్కువ వెలకు నిరపరాధ రక్తాన్ని మరి అమ్మి వేశాడు. మరి తర్వాత తనని ఉరి పెట్టుకున్నాడు. అతనికి మరి అతని దగ్గరే సొమ్ము సంచి ఉంది. అతనే ట్రెజరర్ లాగా ఉన్నప్పుడు అతనే ఆ సొమ్మును పట్టుకున్నప్పుడు, అందుకే దైవజన దేవదాసయ్య గారు ఎప్పుడు డబ్బులు నోటు ముట్టుకున్నా లోషన్తో కడుక్కునేవారు అంటండి. నిజమే, డబ్బు అనేది చాలా పాపం. ఈ మధ్యన ఒకసారి ఫెలోషిప్ ప్రార్థన విన్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, డబ్బు అనేది మనం పట్టుకునే కొద్దీ అంటండి మన చేతుల్లోనికి పురుగుల లాంటివి వెళ్ళిపోతాయంట. కాబట్టి అప్పుడు నాకు గుర్తొచ్చింది దేవదాసయ్య గారు ఎందుకు అది పాపం అనేది మరి లోషన్తో కడుక్కునేవారు. నాకు అవన్నీ గుర్తొచ్చాయి. నిజం, డబ్బు అనేది పాపం. ఒక భక్తులు చెప్తారు, మనీ ఈజ్ ఎ బ్యాడ్ సర్వెంట్ అంట, మరి గుడ్ సర్వెంట్ బ్యాడ్ మాస్టర్ అంట. గుడ్ సర్వెంట్ అంటే మనీని ఎప్పుడు మన కాళ్ళ క్రింద త్రొక్కి పెట్టాలంట. గుడ్ సర్వెంట్ బ్యాడ్ మాస్టర్. అది కనుక యజమానులు అయిందంటే అది ఇలాగే చెడే చేస్తుంది అనమాట. సొమ్ము కోసమే కదా ఈమె ఆ షోరేక్ లోయలో మరి ఆమెను ఎంతగానో ప్రేమించి మరి వచ్చిన సంవత్సరాన్ని మరి చక్కగా మరి తనతో ఉండొచ్చు కదా. అలా చేయకుండా మరి తన మరి చావుకి కారణమైంది. కాబట్టి ఇక్కడ ఆత్మాభిషేకం పొందుకుంది. కానీ పొందుకున్న సంవత్సరం ఏమయ్యాడు? మరి గుడ్డివాడాడండి. వెంటనే ఫిలిష్తీయులు అతన్ని కళ్ళు ఓడబీకి బంధించి తీసుకెళ్ళిపోయి వాళ్ళ పట్టణంలోకి వెళ్ళి తిరగల విసురువానిగా చేశాడు. ఎంత బలవంతుడిని గుడ్డివాడైనప్పటికీ కూడా జాలని లేక తిరగల విసురువానిగా చేశాడు. కాబట్టి ఇలా మరి సంసోని దెలీలా కథలు మొదలు బెట్రేయల్ అనమాట. మోసం చేయడము, మరి ఎవరు మోసం చేయడము మనకు తెలిసిన వారే. లోనే సాతాను దూరి మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు, అలాగే మోసగిస్తాడు మన పాపంలో పడవేయడానికి. మనకి ఏదో విధంగా శోధించిన వాళ్ళు మనం ఏదో విధంగా మనం ఏం చేస్తాం? తిట్టడమో, ద్వేషమో, దూషణం. కాబట్టి ఏం చేస్తాం? మన దగ్గరలో పక్కనే ఉన్నాడు పగవాడు. మనం బయటికి వెళ్తే బయట వాళ్ళు దూరుతాడు. మనం ఒకవేళ మన ఇంట్లోనే ఉంటే ఇంట్లో వాళ్ళనే సాతాను గడి దూరుతాడు. యేసు ప్రభు వారు పేతురుని ఏమంటాడు? మరి పేతురు గారు అంటారు, ప్రభు నీకు అలాంటి మరణం రాకూడదు, నీకేం అవ్వకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఎక్కడ వెళ్ళడానికి లేదంటే నువ్వు సాతానా నువ్వు నా వెనకకు పో అని చెప్తారు. అంటే పేతురే. కానీ అతను ఏముంది చెప్పండి? సాతానుకు అవకాశం ఇచ్చారు. మరి రూపాంతర కొండ గురించి మన శుక్రవారం చదువుకున్నాం కదా. రూపాంతర కొండ మీద కూడా ఇక్కడ పన్నసాలు కడదామని చెప్తారు. యేసు ప్రభు గారు అంటారు, పన్నసాలు కట్టి ఇక్కడ ఉండిపోవడానికి కాదు, కానీ వెంటనే మేఘం దిగి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అని అందులో నేను ఆనందించిన ఈయన చెప్పింది చేయమని దేవుడు చెప్పి గద్దించినట్లుగా చూడడం. కాబట్టి ఒక్కొక్కసారి మన దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మన ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఒక్కొక్కసారి ఉన్నప్పుడు దేవుడు మనల్ని సరి చేస్తాడు. మనం లోబడే వారిగా ఉండాలి. కాబట్టి మోసం అనేటువంటిది మరి ఈమె చేసింది. అలాగే మరి ధనాపేక్ష అనేది కలిగి ఉన్నది. అలాగే మూడోది ఏంటంటే ఆత్మీయంగా మరి ఏం చేసింది? ఆత్మీయంగా మరి ఈమె ఏం చేసింది? ఈమెకు ఆత్మీయత లేదు. సంసోను కూడా అతని నాజీర్ వ్రతాన్ని మరి పాడు చేసింది. కాబట్టి ఇక్కడ అతని తలను క్షౌరం చేయడం బట్టి దేవుని బలమని అతను పోగొట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ల్యాప్ ఆఫ్ దెలీలా, అంటే దెలీలా యొక్క ఒడి అనమాట. ఆమె ఏం చేసింది? దెలీలా మరి అతన్ని మరి ఒడిలో నిద్రపుచ్చి మరి ఒక మనిషిని తీసుకొచ్చి తలకు క్షౌరం చేయించడము. అంటే ఏంటంటే దెలీలా యొక్క ఒడి అంటే ఏంటంటే లోకము. అది ఏంటంటే మనం దేవుడి నుంచి ఏదైతే మరి దూరం చేస్తుంది, అది ఏదైనా వచ్చాను శరీరాసనాలు, వస్తువులు యొక్క ప్రేమ కానీ సౌఖ్యం కానీ ఏదైనా సరే మనము ఎప్పుడు కూడా వాటిని బట్టి మనం ఏం చేయకూడదు? దేవుడిని నుండి దూరం అవ్వకూడదు. కాబట్టి అలాగే అవిశ్వాస అన్గాడ్లీ రిలేషన్షిప్స్ గురించి కూడా మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దీన్ని బట్టి ఏంటంటే అవిశ్వాసంతో మనము అతి ఉండకూడదు అనమాట. మరి అలాగైతే ఈ లోకంలో ఎలా జీవించగలం అనొచ్చు. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ వారితో శృతి మించిన స్నేహము సహవాసం ఉంటే వారి వల్ల మనము 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు. కాబట్టి ఏంటంటే మరి అలాగా ఉండాలి. అందుకే దయచేసి ఒక పాటలు రాసిన అవిశ్వాసులతో అతి ఉండకండి, అది ఎంతైనా మీకు హాని అని రాశారు. కాబట్టి ఇక్కడ ఈమె ఏం చేసిందంటే సొమ్ము తీసుకున్నట్ట శత్రువులకు అప్పగించింది. మరి దేవుడి జనాంగానికి అనేక మంది స్త్రీలు మేలు చేశారు, కానీ ఈమె మరి ఏం మేలు చేయలేదు, కానీ కీడు చేసింది. దేవుడి ప్రవక్తకు కీడు తలబెట్టడం దక్షిక్తను కీడు చేయొద్దని చెప్పి దేవుడి వాక్యంలో ఉంది కదా కీర్తన గ్రంథంలో. కానీ ఇక్కడ ఈమె ఏది కూడా మరి సంసోను ఎంత బలవంతుడు అన్నప్పుడు ఆమెకు బలం ఇచ్చిన దేవుడు ఎంత బలవంతుడు ఆమెకు తెలియదు అంటారా? అంటే తెలిసి కూడా ఆమె ఏంటంటే ధనాన్ని కోరుకుందనమాట. అంటే కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యం చేయాలంట. ఉంటే సూది బీజంలో వెళ్తుందంట, కానీ ధనవంతులు ఏం చేయరు? ధనమని నమ్ముకున్న వారు పరలోక రాజ్యం చేరరు.
ధనం మీదే మనం ఏం పెట్టుకోకూడదు, ఫోకస్ పెట్టుకోకూడదు. కాబట్టి డబ్బు ఉంటే ఏదైనా చేయగలమా చెప్పండి? డబ్బు ఉంటే పిల్లలు పుడతారా చెప్పండి? కొంతమంది చాలా మంది మరి లక్షలు ఖర్చు పెట్టుకున్న వారికి ఏం అవ్వట్లేదు, గర్భఫలం రావట్లేదు. దేవుని కృపలైతే మరి ధనం ఉన్నదని ఇల్లు కట్టలేదు, ధనం ఉందని యెహోవా ఇల్లు కట్టించాలి. ధనం ఉంటేనే మరి పెళ్ళి అవుతుందా కాదు, కానీ ధనం లేకపోయినా సమయానికి దేవుడు సమకూర్చి పెళ్లి చేయాలి. అంటే ఏదైనా సరే సొమ్మును బట్టి ఏది జరగదండి. కాబట్టి దేవుని కృపలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాగా కాబట్టి ఏంటంటే అలాగే సోరేకు లోయ గురించి కూడా చూడండి, 16:4 ఉంది. చాలండి. కాబట్టి 16:4 ఎక్కడ ఉందంటే సోరేకు లోయ ఏంటంటే ఇక్కడ ఫిలిస్టియాకు అలాగే ఇశ్రాయేల్ ట్రైబ్ దాను గోత్రానికి ఫిలిస్టియా మధ్యలో సోరేకు లోయ ఉన్నదంటే సోరేక్ అంటే అర్థం ఏంటంటే రెడ్ గ్రేప్ కానీ వైన్ కానీ అర్థం అనమాట. అంటే మరి ఎర్రని ద్రాక్ష కానీ వైన్ ద్రాక్ష. మరి ఇక్కడ ఏంటంటే ఎక్కువ ద్రాక్ష తోటలు మరి పండిస్తారనమాట ఈ లోయలో. అసలు దేవుడు ముందుగానే మనోహ భార్యకి ఏం చెప్పారు చెప్పండి? మద్యమునైన ద్రాక్షరసం కానీ మరి దానికి సంబంధించిన ఏది కూడా అతను నీరు కానీ నువ్వు తీసుకోవడానికి వీలేదు, ఒక మాడు కూడా అలా ఉండాలనే దేవుడు చెప్పాడు. అయినప్పటికీ వెళ్ళి మరి ఏది వద్దన్నారో అదే చోట మరి అతను మరి సంసోను వెళ్ళినట్లుగా చూడగలం. మరి ఇతనంత బలవంతుడు కాబట్టి ఫిలిస్టీయులు మీరు అర్థం చేసుకున్నారు. ఇంక ఇతన్ని మనము మరి చెప్పాను కదా, కన్య కనకం కీర్తి ఏదో విధంగా పడగొడదాం. కాబట్టి కన్యను బట్టి మరి ఇతను పడిపోయినట్లుగా వారి పన్నాగు పడినట్లుగా చూడగలం. కాబట్టి మరి చూపుతో మరి ఎటువంటి పాపం చేసాడు, అతనే ఆ కళ్ళు ఓడబీకారంట. మరి వాళ్ళు శత్రువులు ఫిలిస్తీన్ తీసుకెళ్ళిపోయినట్లుగా చూడగలం. కాబట్టి దెలీలా యొక్క లక్షణాలు చూస్తేమా మొదటిగా ఫిలిస్తీరాలుగానే చనిపోయింది. మార్పు లేని స్త్రీ, మారు మనసు లేదంటండి. మరి ఇలాంటి వాళ్ళని 100 ఒకరిని చూస్తామేమో. మరి ఇంత భయంకరమైన బైబిల్ గ్రంథంలో యెజబెలు, తర్వాత దెలీలా, అతల్య, మరి నాకు తెలిసి 3 చాలా భయంకరమైన స్త్రీలు అనమాట. మరి ఫిలిస్తీరాలు అనమాట. మార్పు లేదు ఈమెకు. మరి ధనాశ కలిగి ఉన్నది. మరి మోసం చేసినట్లుగా అభిషిక్తుడు కీడుతాలు పెట్టినట్లుగా చూడగా అనుదినం శోధించడం, మాటల చేత బాధించి తొందర పెట్టడం, ఇది ప్రాణం విసిగించడం, చావగలిగేటట్టు చేయడం. ఇటువంటి దుర్గుణాలు ఏది కూడా మనం కలిగి ఉండకూడదు. దేవుడు అంటే బోధకుడు అంటాడు. దేవుడు బోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు అనమాట, శోధకుడు. కాబట్టి ఇక్కడ సాధారణ శోధనలో సంవత్సరాలు గెలిచాడా పడిపోయాడంటే పడిపోయి భయంకరంగా మరణం కూడా మరి చివరి వచ్చిన తర్వాత చూస్తే మరి చనిపోతాడనమాట అండి. కాబట్టి ఎంత భయంకరం. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేసిన సంసోను మరి స్త్రీ చేతికి చిక్కంట. మరి తన జీవితాన్ని తనకు తానే మరి చనిపోయినట్లుగా చూడగలం. చూడండి న్యాయాధిపతులు 16:23 చూడండి. చాలండి. అక్కడ కూడుకుని ఏం చేశారంటే దాగోను దేవత ఇతనికి మనకు మరి అప్పగించిందని చెప్పి వాళ్ళ సంతోషం చూడండి. అప్పుడు ఇదిగో అనేకలు మన దేశాన్ని పాడు చేశాడు, అనేకలు చెప్పిన వాడు మన శత్రువుని తీసుకొద్దామని అతన్ని మరి దాగోను దేవతను స్తుతించారంట. వారి హృదయాలు సంతోషంతో నేను పరిహాసం చేద్దామని సంసోను పిలిపించారంట. పిలిపించినప్పుడు అతను ఏం చేశాడని చూడండి 25వ వచనంలో బందీ గృహణను పిలువనంపి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలబెట్టి పరిహాసం చేయగా అప్పుడు ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను తడవనిచ్చి నేను వాటి మీద ఆనుకున్నాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండేవి. వారు సంసోనుకు ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషుల ప్రమాణాన్ని 3000 మంది చాలండి. కాబట్టి అక్కడ ఒక అతన్ని పిలిచి నన్ను స్తంభాలు ఉంటాయి కదా ఈ గుడి కాదన్నట్లు కనీసం అక్కడికి తీసుకెళ్ళండి. అంటే మరి గుడ్డి వారికి ఏముండదు, ఏదో ఒక మరి బేస్ ఉండాలి నుంచోడానికి కదా, అలాగా అనుకుని తీసుకెళ్ళాడు. కానీ అక్కడ స్త్రీ పురుషులు ఇంచుమించు 3000 మంది ఉన్నారంటండి. అప్పుడు సంసోను 28వ వచనంలో ఒక ప్రార్థన చేశాడు దేవుడికి. దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి చాలండి. కాబట్టి దేవుడిని పశ్చాత్తాపంతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసిన ముందు వచనాల్లో కూడా మరి అతను 22వ వచనంలో అతను బందీ గృహంలో తిరగలు విసిరివాడాయను. అయితే అతను క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలిచడం మొదలు పెట్టాడు.
మన తలను కట్ చేస్తారు కదా, బలం అంతా పోయి. కానీ తిరిగి మొదలు పెట్టినాం అంటే మళ్ళీ తిరిగి దేవుడి అంత విశ్వాసం. నిజమే, మనకు ఒక్కొక్కసారి దేవుడు మనల్ని మొట్టితే అప్పుడు మన కష్టాలు ఏం చేస్తాం, అయ్యో మనం ఏదో తప్పు చేస్తుంటాం, అందుకే మనకి ఇలాగ శిక్ష వచ్చిందని. అలాగే ఇతను కూడా మరి తిరిగి మొదటి కంటే విశ్వాసంగా మళ్ళా దేవుడి వైపు చూచి తను చేసిన తప్పు అర్థం చేసుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు మరి అతని జీవిత కాలంలో మరి చంపిన వారి లెక్క కన్నా మరి ఆ 30 వచనంలో అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయినటువంటి దేవుడు మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మరి పాత నిబంధన అంతా కూడా ఏంటంటే కన్ను పన్ను మరి చేయి కాలు. కానీ క్రొత్త నిబంధన అయితే క్షమించమని దేవుడు చెప్తున్నారు. కృపామయుడు యేసు ప్రభువు వారు మనం ఆదరించి వెళ్ళిపోయారు కాబట్టి క్షమించాలి, శత్రువుని క్షమించాలి, హింసించాలి, క్షమించాలి, ప్రార్థన చేయాలన్నమాట. మరి శత్రువు ఆహారం కావాల్సిన ఆహారం పెట్టాలి, మరి దప్పికైతే దప్పిక, వస్త్రం కాదు వస్త్రం ఇవ్వాలి, క్రొత్త నిబంధన. కానీ పాత నిబంధన దేవుడు ఏంటంటే చెడు అనేది సమాజంలో ఉండకూడదు, చెడు చేసిన మనుషులు కూడా రావుతో కూడా చంపబడాలి. మరి దేవుని ఏర్పాటు జనాంగం వ్యతిరేకంగా ఎవరైనా చంపివేయాలి. అదే దేవుని ప్రణాళిక. తండ్రి దేవుడు మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, నిన్ను దీవించవాన్ని నేను దీవిస్తాను, నేను శపించవాన్ని నేను శపిస్తాను. కాబట్టి ఇక్కడ దేవుని జనాంగాన్ని వ్యతిరేకమైన ఫిలిష్తీయుల్ని చంపించడానికే దేవుడు ఈ సంసోను పుట్టించాడు. కాబట్టి అందుకే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే వినడు. కాబట్టి అప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఫిలిష్తీయుల యొక్క అపజయం, వారు చంపివేయబడాలి. దేవుని జనాంగం వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు. కానీ మనకు ఇప్పుడు వ్యతిరేకంగా ఎవరున్నారంటే అపవాది. కాబట్టి మన యుద్ధము ఈ లోకనాథులతో కాదని ఎఫెసీ 6వ అధ్యాయం చదువుకుంటాం కదండి. కాబట్టి ఇక్కడ మరి సంసోను జీవితంలో 12 విజయాలు పొందుకున్నాం. కొన్ని మనం ఇందాక ధ్యానించుకున్నాం ఏంటంటే మరి 3 సార్లు 4 సార్లు అబద్ధం చెప్పిన, మరి అప్పుడు అలాగే ఇంకా చాలా సార్లు ఏంటంటే బొబ్బరించి సింహాన్ని మేకలు చీల్చినట్టుగా చీల్చుతాడు. ఒకసారి దవడెముకతో మరి ఫిలిష్తీయుని చంపేస్తాడు. మరి ఇంకా అలాగే ఇంకా వాళ్ళ మామగారితో ఇప్పుడు కథ విషయంలో కూడా మరి కోపకి చాలా మందిని నక్కలను అటు ఇటు తోకలు కట్టి అలా 12 రకాల విజయాలు పొందినప్పటికీ మరి అంతం చూస్తే మరి ఇలాంటి పరిస్థితి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని లేకపోతే మనకి ఇచ్చిన అభిషేకాన్ని కానీ ఏది కూడా మనము వ్యర్థంగా వాడకూడదండి. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడి ఇచ్చిన అభిషేకాన్ని, వరాలని, తలాంతులన్నింటినీ కూడా వాడి దేవుడు రాజ్యవ్యాప్తి చేయాలన్నమాట. అప్పుడే ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు, బలా నమ్మకమైన మంచి దాసురాలు. కానీ చివరిలో మళ్ళా పశ్చాత్తాప ప్రార్థన బట్టి సంసోను అంగీకరించబడి మరి దేవుడు మరలా తనని బలముగా ప్రేరేపించడం ఉంటుంది ఇక్కడ ఈ వచనంలో. అప్పుడు ఏమవుతుందంటే అవి గుడి స్తంభాలు మరి పడిపోవడం వల్ల అతను చనిపోతాడు. చూడండి అక్కడ ఏంటంటే ఆ గుడికి 29వ వచనంలో గుడికి ఆధారంగా 2 మంచి స్తంభాలు, ఒకదాని కుడి చేతిని ఒకదాని ఎడమ చేతిని పట్టుకున్నాడంట. మరి కుడి స్తంభాలు అంటే ఇంత సన్నం స్తంభాలు కదండి, ఇంతలా ఉంటాయి అనమాట. అలాంటి స్తంభాలను పట్టుకున్నట్ట నేను ఫిలిష్తీయుని చనిపోదుగా కానీ చెప్పి బలముతో వంగినప్పుడంట గుడి ఆ సర్దార్ల మీద జొన్నల మీద పడను. మరణకాలమున అతను చంపిన వాళ్ళ శవము లెక్క ఎక్కువ ఉంటుంది. కాబట్టి దేవుడు మరి కనికరించాడు, అతన్ని మరి బలపరిచాడు. దేవుని ఆత్మ అతని మీదకి రాబట్టే ఎంత బలమైన కార్యం. దేవుడికి ఒక పేరు ఏంటది, బలవంతుడైన దేవుడు. చాలా బలవంతుడైన దేవుడు. అది మనం ఊహించలేమని. మనుషుల్లోనే చాలా బలమైన వారు ఉంటారు. మరి ఇక దేవుడు మరి ఎంత బలవంతుడో మనం ఊహించినాం అనమాట. కాబట్టి ఇక్కడ తెలియలో ఒక లక్షణాలు ఏంటంటే మోసం అనేది ఉంది, సెడక్షన్ అనమాట. అలాగే ఇతరుల్ని మరి తన సొంత గెయిన్, లాభం కోసము మరి వారు ఏమైపోయినా మనకు అనవసరం అన్నట్లుగా నమ్మదగిన వారు కాదనమాట. అలాగే ఏంటంటే వాళ్ళ విశ్వాసాన్ని కూడా మరి వాళ్ళ వాల్యూస్ని కూడా వారి యొక్క ప్రవర్తన కూడా తెలియచుకుంటారంటండి. కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డ మనుషులు ఏం విత్తులు అదే పంట కోయిను. అదే కొరింథీయుల పత్రికలో పౌలుగా రాస్తారు కదా మరి నా సంఘమునకు. కాబట్టి మనం ఏం విత్తితే అదే పంటకు వస్తామంటండి. కాబట్టి మోసం పెరిగిపోయిన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. మనుషులు మోసగిస్తున్నామా, దేవుడిని మోసగిస్తున్నామా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తున్నామా, దేవుడికి ఇవ్వాల్సిన కానుక చెల్లిస్తున్నామా, దేవుడు మనల్ని ఏ రీతిగా మరి మనం కోరుకుంటున్నాడో మరి మనం తగినట్టుగా జీవిస్తున్నామా. మరి ఆదామావుడు సాతాను మోసం చేసి పాపం చేయించాడు. కానీ మరి యేసు ప్రభువుని జయించాడా? లేదు. అతను మరి ప్రభువు గెలిచాడు, సాతాను ఓడిపోయాడు. కాబట్టి యేసు ప్రభు అని జయమే ఎల్లవారికి. మనకు కూడా మరి ఆ జయం కోరుకుంటే మనకు కూడా జయం అనమాట అండి. కాబట్టి ఇంకా మనము సులువుగా చిక్కులు పాపాలకు దింపుతాడు ఎవరు? సాతాను. మోసగాడు కదా, అబద్ధం చెప్పి సంశయాన్ని పుట్టించాడు ఆదామావులు. కాబట్టి మనము మరి అలాగే సామెత గ్రంథం 22:14 వేశ్య నోరులో దయ్యం గొయ్యి అంట. అలాగే సామెత చూడండి 23:27. వేశ్య లోతైన పోయి పరస్త్రీ తీర్చైన గుంట
కాబట్టి ఇక్కడ ఏంటంటే వేష గురించి అలాగా ఎలాంటి గుణాలు ఉంటాయి సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాశారు. కాబట్టి మనం కూడా దేవుడి మరి మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలా ఉండాలంటే మరి ఆత్మాభిషేకం పొందుకున్నామని కాదు, కానీ వెంటనే వచ్చే శోధనలో గెలిచేవారుగా ఉండాలి. ఇక్కడ మరి అటు రీతిగా వీళ్ళలేదు. కాబట్టి మనము ఏం చేయాలంటే శోధన స్థలాలకు వెళ్లకుండా ఉండాల్సిన వారమే ఉన్నాం. శోధన స్థలాలు చాలా ఉంటాయి. మనకి దేవుడిని నమ్మిన మనము వెనుదిరిగి మనం ఏం చూడకూడదండి, మన జీవితాలను వెనకతట్టు తిప్పకూడదు. మనము అన్నిలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, సినిమాలు చూసిన వాళ్ళమే, క్రికెట్లు చూసిన వాళ్ళమే కదా, సీరియల్స్ చూసిన వాళ్ళమే. కాబట్టి మనము మనలో ఏం చేయకూడదు, అట్టి శోధన మరి మనకు మనమే తెచ్చుకోకూడదు అనమాట. ఇక్కడ సంసోను దేవుడు అభిషిక్తుడే, కానీ దేవుడు వద్దన పని ఏంటి చెప్పండి, మీరు ఏం చేయకూడదు, అన్య జనుల్లో కుమార్తెలు మీరు వియ్యమందకూడదు, వారితో మీరు ఏం చేయకూడదు, నిబంధన చేసుకోకూడదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మీరే. ఆ మొట్టమొదటి ఆజ్ఞ చూడండి, వివాహం అనేది చాలా టర్నింగ్ పాయింట్ అంట. మ్యారేజ్ జీవితంలోనే అది మన జీవితాన్ని ఎలాగ నడుతుందో, మన జీవితం ఎలా ఉంటుందో అదంతా కూడా మన వివాహం బట్టే. అవిశ్వాసం వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తుందంటే, ఎద్దును గాడిదను జత చేసినట్టే. కాబట్టి ఇక్కడ సంసోను వివాహం విషయంలో ఫిలిష్తీయురాలే, ఆమె అది వివాహం కూడా తెగిపోయినప్పుడు మరలా ఇద్దరు వేషంతో సహవాసము, మరి దాని వల్ల ఇతను ఆత్మీయ జీవితంలో అతను ఆఖరికి మరణం అయిపోయాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశాడు. మరి అలాంటి వాడికి అంతం ఎలా వచ్చింది, చాలా భయంకరమైన అంతం. కాబట్టి మనం ఏం చేయకూడదు. అందుకే మనం మోసపోసాలో చెప్పుకుంటాం కదా, ఇశ్రాయేలు వెనక తట్టి చూచారు. ఏంటి, ఐగుప్తుల్లో చక్కగా ఉండేది మా పరిస్థితి, అక్కడ చక్కగా వండుకొని మరి కొండల అన్ని గుర్తొస్తాయి, కూర మొక్కలు మరి కీరకాయలు అవన్నీ కూడా చక్కగా తిన్నామంటున్నారే, కానీ అక్కడ ఎవరు లేదు చెప్పండి, వారితో దేవుడు లేదు. 365 days ఏంటంటే వారు చేసిన పని వెట్టి చాకరి, దేవుడితో సహవాసం లేదు. అందుకే కదా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఏంటి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 6 దినాలు మీరు కష్టించండి, పని చేయండి, 7వ దినాలు మీరు ఏం చేయాలి, విశ్రాంతి. 24 గంటలు కూడా విశ్రాంతే తీసుకోవాలని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇప్పటికీ యూదులు చేస్తున్నారు. కాబట్టి వారికి ఆ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వారు పాటిస్తున్నారు. మన కృపాశాస్త్రం కాబట్టి మన పునరుద్ధాన దినము ప్రభు దినం. కాబట్టి అందుకే దైవజనులు చెప్పారు, ఆదివారం అనేది ప్రభు దినం అంటుంది. కాబట్టి ఆనాడు బజార్కి వెళ్ళకూడదు, ఇతర ఇల్లు శుభ్రాలు చేయడానికి అది ఆ రోజు సమయం కాదంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు దినాన్ని, ఆరాధన దినాన్ని మరి గణపరచాలి. నన్ను గనపరిస్తే నేను మిమ్మల్ని గనపరుస్తానని ఉంది కదా వాక్యంలో. కాబట్టి ఇక్కడ మరి ఏంటంటే మనకి ఇక్కడ మనం దేంతో పోరాడాలంటే ఎఫ్ఎస్సి 6:12 చూడండి. చాలండి. కాబట్టి ఇక్కడ మనము ఇశ్రాయేల్ దేశానికి ఉదయం లేస్తే యుద్ధాలే, వారికి రెస్ట్ అనేది ఉండదన్నమాట. వారి పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా యుద్ధాలకు వెళ్లాల్సిందే. మరి ప్రపంచంలో చూస్తే జనాభా చూస్తే చాలా తక్కువ ఎవరంటే ఇశ్రాయేలీలే. కానీ వారు చేస్తున్న ఘనకార్యాలు మరి క్రైస్తవ దేశాల పనులని మన దైవజనులు రాశారు కదా మరి 66 పాటలో. కాబట్టి ఇక్కడ వారికి ఎంత మరి నిష్ట కలిగి ఉంటారంటే, ముస్లిమ్స్ చూడండి రోజుకి ఎన్నిసార్లు చేస్తారు నమాజు, 5 సార్లు చేస్తారు. మరి క్రైస్తవులు 5 సార్లు ప్రార్థన చేయగలరు రోజుకి. మనకి క్రైస్తవులకు ఉన్నది ఏంటంటే భయం లేని స్థితి అనమాట. మరి ముస్లిమ్స్ కన్నా యూదులు ఇంకా నిష్ట అనమాట. వారి తండ్రి అని దేవుడు ఏది చెప్పారో అలా తూచా చేస్తారు. కాబట్టి యుద్ధం యెహోవాదే అన్నట్లుగా ప్రతి యుద్ధంలో ఎవరికి విజయం వస్తుందంటే ఇశ్రాయేల్ దేశానికి. కానీ అంచె దినాల్లో ప్రపంచం అంతా కూడా యెరూషలేముకు ఆపోజిట్ అవుతుంది అనమాట. కాబట్టి అందుకే యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురని దేవుడు వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే దేవుడి జనాంగాన్ని ప్రపంచం అంతా కూడా రివర్స్ అవుతారనమాట, ఆపోజిట్ అవుతారు. ఎందుకంటే అంత్యక్రీస్తు మరి మెస్సియాను వారు ఎవరు నమ్ముతారు చెప్పండి, యూదులు ఇశ్రాయేలు నమ్ముతారు అనమాట. ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉంటే ఇశ్రాయేల్ దేశం ఒకవైపుగా వస్తుంది అంచె దినాల్లో. కాబట్టి వారి కోసము మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా మన క్రైస్తవులకి ఏం యుద్ధం ఉన్నాయండి, మనకి ఏ యుద్ధాలు ఉన్నాయి, ఎవరో వెళ్తారు సైనికులుగా పనిచేస్తారు, చనిపోతారు. వారి తరతరాల దేశభక్తి వారి రక్తంలో ఉంటుంది. కాబట్టి వారి బిడ్డలు యుద్ధాలకు వెళ్తారు, చనిపోతారు. వారి గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది అనుకుంటాం. మరి దేశభక్తి మనం ఏం చేస్తామంటే పండుగలప్పుడు ఆగస్టు 15 లేకపోతే రిపబ్లిక్ డేలో ఏం చేస్తాము, దేశభక్తి గీతాలు పాడుకోవడము, డాన్స్ చేయడము ఉంటుందన్నమాట. మన దేశభక్తి కేవలం పాటలకి నాట్యాల వాటికే. యుద్ధాలు చేస్తామంటే లేదు, నిజమే మరి. ఎందుకంటే మన భారతదేశం నుంచి 140 కోట్ల మందిలో మరి ఎంతమంది మరి ఆర్మీలో జాయిన్ అవుతాము, ఎవరో కానీ జాయిన్ అవ్వరు ఆర్మీలో. ఎందుకంటే అది ప్రాణాన్ని తెగించి వెళ్ళాలి కదా. కాబట్టి చాలా మంది వెళ్ళారు.
ఆర్మీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్, కొన్ని వృత్తులు డేంజరస్, రిస్క్తో కూడి దేవుడు సేవ పరిచయం కూడా రిస్కే. కాబట్టి అలాంటి రిస్క్తో కూడి మనం వెళ్ళం. కానీ ఇశ్రాయేలులకు ఒక నిబంధన ఏంటంటే వాళ్ళ బిడ్డల్ని తప్పకుండా వారు ఆర్మీకి పంపాలి. ఆడవాళ్ళు కూడా, లేడీస్ కూడా వెళ్ళిపోతారు యుద్ధాలకి. మరి మనకు అలా యుద్ధాలు లేవు కదా, మనం ఖాళీగా ఉండాలంటే మనం చేయవలసిందంటే ప్రార్థన యుద్ధం. అంధకార సంబంధం ఏంటంట, మరి లోకనాథంతో ఆకాశం అనే ముందున దురాత్మక సమూహంతో పోరాడుచు. కాబట్టి దేవుడు మరి మన పక్షాన ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. మనం ఒకవేళ ప్రార్థన చేయని క్రైస్తవులు అంటే ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్ అంట. అంటే ప్రేయర్ చేయనటువంటి క్రైస్తవుడు శక్తి లేని, బలం లేని క్రైస్తవుడు. కాబట్టి అలాంటి వారి జోలికి సాతాను వెళ్తాడంటే వెళ్ళాడు. వీళ్ళు కూడా నా పక్కనే ఉన్నారు, చక్కగా ఉండంటారా, మీకు దీవెళ్ళే కదా కావాలి, సొమ్మే కదా కావాలి, నేను ఇప్పిస్తానని చెప్పి వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. ఖాళీ అనేది లేకుండా ప్రార్థన చేయకుండా చక్కగా చేయగలడు. కాబట్టి ఎవరికి ఎక్కువ దాడి ఒత్తిడి అంటే ప్రార్థన చేసేవారికి. వీరి ప్రార్థన వల్ల మా రాజ్యం పునాదులు కదులుతున్నాయి. వీళ్ళని మనము వదలకూడదని అవి ఏంటంటే సమూహాలు, దురాత్మ సమూహాలు ఏం చేస్తాయని బాధిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అందుకే ఎఫెసీ 6వ అధ్యాయం చివరిలో సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలంటే దేవుని అడగాలి. సర్వాంగ కవచం ధరించుకుంటే యుద్ధం చేసేవాడికి ఏముండాలంట, మరి సర్వాంగ కవచం. మరి పైనుంచి కింద వరకు వారికి యుద్ధాలు చేసేవారికి ఏమంటాయి చెప్పండి, షీల్డ్ ఉంటుంది. అనేక ఉన్నాయి కదా ఇందులో మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండి యుద్ధం చేయాలి. ఇవి లేకుండా యుద్ధం చేస్తే అగ్ని బాణాలు, సాతాను బాణాలు మనకి. అందుకే దైవజనులు రాశారు కదా, మరి నీవు సాతానా, నీవు మా విశ్వాసుల మీద బాణాలు వేసినప్పుడు వాళ్ళు కూడా నీ మీద బాణాలు వేస్తారు, నీకు ఎడతెరిపి లేని బాణాలే అని రాస్తారు. కాబట్టి ఇవన్నీ మనం ఏంటంటే నేర్చుకోవాలి. ఎక్కడ ఉన్నట్టుగా అలా ఉండకూడదు, భక్తిలో ఎదగాలన్నమాట. ఎదగాలి, అప్పుడే మన పెళ్ళికి మాత్రగా తయారవుతాం. కాబట్టి దెలీలా యొక్క లక్షణాల్లో చూస్తే ఆమె మారు మనసు లేదు, అంటే దేవుని విశ్వసించలేదు, తెలియక కాదండి. అందుకే దైవజనులు రాశారు కదా, ఎంతో మంది ఆ విచారం క్రిస్మస్ పాటలో, మరి కైసర్ ఆగస్టు నిన్ను ఎరగలేదు, అయ్యో ఎంత విచారం. అందరికీ తెలుసు దేవుడు గొప్పవాడని తెలుసు, కానీ నమ్మకం పెట్టట్లేదు. ఈ లోకల్ ఎంతోమంది కూడా ఎందుకు నమ్మట్లేదు అంటే తెలియక కాదండి, అందరికీ తెలుసు కానీ ప్రభువుని నమ్మరు. కాబట్టి ఇదంతా కూడా యుగ సంబంధం, దేవత సాతాను చేసే మోసం. కాబట్టి ఈమె విశ్వసించలేదంట, ధనాశ చంపుకోలేదు, అలాగే దేవుడి పిల్లలకు కీడు తలబెట్టడం మానల, శోధించడం మానల, ప్రాణం విసిగించడం మానలేదు. కాబట్టి అందుకే మనము ప్రతిదినం పర్లోక ప్రార్థన చేసుకుని శోధనలు రాకుండా కాపాడమని చెప్పేసి. కాబట్టి దేవుడు నమ్మడము, ధనాశ లేకుండా డబ్బు కోసం మనం ఏం చేయకూడదు, దిగజారడం అనేది ఉండకూడదు. కీడు తలపెట్టడం, శోధించడం, ప్రాణం విసిగించడం ఇలాంటివి సాతాను లక్షణాలే. కానీ సాతాను స్పిరిట్, మరి దెలీలా స్పిరిట్ ఆత్మ ఏంటంటే డిమానిక్ స్పిరిట్ అంట. అది దెయ్యం యొక్క మరి ఆమెలో పనిచేస్తుంది. కాబట్టి మరి ఈమె అలాగ మోసం చేసినట్లుగా మరి చూస్తున్నాం అనమాట అండి. కాబట్టి ఎప్పుడు కూడా మరి సాతాను గడు ఏం చేస్తాడు, కొన్ని ఆశ చూపిస్తాడు. అలాంటి సాతాను లాంటి మనుషులు కూడా ఏం చేస్తారు, కొన్ని ఆశ, ధనము కానీ ఇతర గిఫ్ట్స్ కానీ మోసం మరి చూపించినప్పుడు మనం ఏం చేయకూడదు, పడరాదు, పడిపోరాదు అనమాట. మరి దెలీలా గురించి ఇందా చదువుకున్నాక తన ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు కానీ, మళ్ళీ లేకపోతే ప్రతిసారి కూడా అడుగుతుంది, నీ బలం ఎందులో ఉందో చెప్పు, నేను ఎలా బంధించాలో చెప్పు అన్నప్పుడు చూడండి, చిన్నపిల్లలకే కొంచెం తేడాగా ఎవరైనా మరి బిహేవ్ చేస్తే వీరు కిడ్నాప్ చేసేవాళ్ళు, ఏదో చాక్లెట్లు అని చిన్నపిల్లలకు కొన్ని అర్థమవుతాయి కదా. మరి ఇక్కడ ఎలా బంధించవచ్చు నాకు చెప్పని చెప్తున్నప్పుడైనా ఇతను ఏం చేయాలని చెప్పి మాటిగా అడుగుతుంది కదా అన్నప్పుడన్నా ఆమె నుంచి దూరం అవ్వాలి కదా, జాగ్రత్త పడాలి కదా, మరి గ్రహించాలి కదా ఇతను ఈమె చేసిన విరోధ కార్యం అని మరి మనసు మార్చుకోవాలి కదా. కానీ మరి ఏమీ కూడా అతను మార్చుకోలేదు. మరి ఏంటంటే అక్కడి నుంచి పారిపోలే శోధన స్థలం నుండి, దానిలో అలా ఉండిపోయాడు అనమాట. కొంతమంది ఇంట్లో వాళ్ళు చాలా మంది సీరియల్స్ చూస్తే పక్కన వాళ్ళు కూడా సీరియల్ అలా చూస్తారు ఒక లుక్. మరి అదే శోధన స్థలం, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం. కొంతమంది క్రికెట్ చూస్తే మనం కూడా టైం పాస్ ఏదో తినడం, కూర్చోవడం, చూడడం అలా కాదు. ఏంటంటే అవన్నీ కూడా శోధన స్థలం, మనము పక్కకు వెళ్ళాలి అంతే. పక్కకు వెళ్ళి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు అంటారు. కాబట్టి మనం నిగ్రహించుకోవాలన్నమాట అండి. ఏ కళ్ళు అయితే మరి ఇవి మోహించే కళ్ళు మూడబెట్టుకుని అక్కడ గుడ్డివాడు అయిపోయాడు. అంత బలవంతుడు మరి ఏమైనా గుడ్డివాడు అయిపోయాడట. కాబట్టి మనం పాప ప్రభుత్వాల్లో మనం చెప్పుకుంటాం కదా, అలాగ మనం ఏంటంటే మనము మన నోటికి కళ్ళ కలిగి ఉండాలి. తప్పు వినట సరదైనా తప్పే అని ఒప్పుకోనమని రాశారు కదా. తప్పు అనేది వినకుండా మన అలాగే కళ్ళను కూడా నిగ్రహించుకోవాలి. కాబట్టి మన సకలేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు కూడా ఏం చేయాలంటే మరి నిగ్రహించుకోవాలి. హృదయం తలుపులు కూడా మూసేయాలి. కాబట్టి చెడు తలంపులు రానివ్వకూడదు. చేతులను మరి జాగ్రత్త చేసుకోవాలి. కాళ్ళను పాపస్థలానికి పరిగెత్తనివ్వకూడదు. అక్రమ సంపాదన అనేది వద్దు.
కాబట్టి కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి చాలా మంది మరి త్రాగుడుతో మరి ఆ త్రాగుడు మరి చుట్టూ పనిచేస్తారు. వాటిని చూసి వీరు కూడా త్రాగుబోతులైనా ఆశ్చర్యం లేదనమాట. అలాంటివి అనవసరం, ఎందుకంటే అది అమ్ముదం వల్ల ఒక తాగడం వల్ల ఒక అనారోగ్యం వచ్చింది కాబట్టి ఆ సొమ్ము మనకి ఏంటి చెప్పండి, అక్రమ సంపాదన, అవినీతి. ఎందుకంటే వాళ్ళ అవతల వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినప్పుడు అది మనకి డబ్బుగా వచ్చినప్పుడు అది మనకి మన కుటుంబానికి దీవెన కాదనమాట. కాబట్టి మనం ఏం చేసినా దేవుని మహిమగా తెచ్చి ఉద్యోగం పనులు చేయవలసిన వాహనం అన్నమాట. కాబట్టి మత్తులో ఉన్న గుడి కానీ ఎందులో దుర్వ్యాపారం కాదు కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి శోధించేవి ఈ లోకంలో దేవిదాలంటివి మనకి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, కానీ జయించడం కష్టం, కానీ మన శక్తితో బలంతో కాదనమాట అండి. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే శోధన అనేది ఇందాక వాక్యం మొదటి కొరింథీయులో చదువుకున్నాం కదా, తట్టుకోగలిగినందుకంటే శోధన దేవుడు రానివ్వడు. కాబట్టి ఇంకా ఏంటంటే 3-3-3 అనే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. ఏంటంటే స్త్రీ పురుషుల సహవాసం అనేది మంచిది కాదు. మరి నేను ఒక చోట విన్నాను ఏంటంటే మరి 3-3-3 మరి స్త్రీ కానీ పురుషులు కానీ మాట్లాడుకుంటే 3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. 3 అడుగుల దూరం ఉండాలంటండి. 3వ వ్యక్తి వాళ్ళ మధ్యలో ఉండాలి, లేకపోతే సాతానుకు సంధించినట్టే. కాబట్టి మనం ఇలాంటి పాటించడం ద్వారా శోధనలో పడకుండా మనం పరిశుద్ధంగానే మనము ఉండగలం. అది స్పిరిచువల్ పేరెంటింగ్ అనే లెసన్ ఉండేది మాకు ట్రైనింగ్ చేసినప్పుడు. అది ఏంటంటే స్త్రీలు దేవుళ్ళు నడుపుకోవాలి, పురుషుని దేవుళ్ళు నడుపుకోవాలి. వాళ్ళ భక్తిలో ఎదిగించడానికి ఏదైనా సరే లేడీసే జెంట్స్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సాతాను బట్టి మనము శోధనకు అవకాశం ఇవ్వమన్నమాట అండి. ఇలా చెప్పుకున్న కన్య కానీ కనకం కీర్తి గోల్డ్ గ్లోరీ అంటే 3 శోధనలు అనేవి ద్వారా సాతాను గడి మనల్ని మరి మనుషులు కానీ సాతాను మనుషులు కానీ మన పడిన పాపంలో పడేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శోధన స్థలానికి వెళ్ళొద్దు. వెళ్ళి నేను జయించగలను తలంచకూడదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సాతాను ఇదిగో నీవు మరి 3 శోధనలు మత్తయి 4వ పడుతుంది కదా, 4 శోధనలు ప్రభు జయించడానికి వెళ్ళారంట. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, జయశీలు కాబట్టి జయించారు. నేను ఎక్కడికి వెళ్ళినా జయించనండి, నేను ఏ బ్రాంతి షాప్లో పనిచేసిన బ్రాంతి తాగనండి అని అనగలరా మీరు? అనలేదు, ఎవరు అనలేదు. కాబట్టి ఎప్పుడు కూడా అలా అనకూడదు. అలా పాప స్థలాల్లోకి నేను వెళ్ళినటువంటి పాపను పడినండి అని చెప్పేసి అనలేదు. ఎందుకంటే అది మరి స్థలం మంచిది కాదు. లోతు కుటుంబము సొదొమ గొమొర్రాలో స్వలింగ సంకల్పం ఉన్న ప్రదేశంలో ఉండి ఆఖరికి లోతు భార్య ఉపస్తంభం అయ్యాక లోతు కుమార్తెలు అక్కడ ఉన్న ప్రాంతంలో స్వలింగ సంపర్కం కానీ మరి వావి వరుస లేని స్థితి కానీ నేర్చుకుని ఎదిగారు కదా. లోతు కుమార్తెలు ఏం చేస్తారు, తండ్రితోనే సైనించి మరి మోయాబీల అమ్మోనీలని శాపగ్రస్తులైన సంతానాన్ని కనినట్లుగా చూడగలం. కాబట్టి మనము మరి ఏంటంటే మరి దేవుని అభిషేకంతో నింపబడాలి. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే దేవుని అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకున్న శోధన వస్తాయి కాబట్టి వాటిని మనం అందరం కూడా గెలిచి అప్పుడు గెలిచిన వారికి జయించిన వారికి ఏమిస్తారంటే దేవుడు సింహాసనం మీద కూర్చొని నిచ్చుతాను. మరి ఎందుకంటే అపవాది ఎలా తిరుగుతున్నాడంట, గర్జించే సింహం తిరుగులాడుచున్నాడంట. కాబట్టి మనం ఏం చేయకూడదు, వాడి యొక్క మరి తంత్రాలు మంత్రాలు మనం ఎరుగుని వారము కాము కాబట్టి మనము మరి అంత తంత్రాలు మంత్రాల్లో పడకూడదు అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఈ దెలీలా కథ నుంచి నేర్చుకోవాల్సింది అదే అయి ఉన్నది. కాబట్టి మరి రాకడ మేఘం వరకు ఎక్కే వరకు కూడా మరి ఆ వాడు గర్జించే సింహం అయితే మనం ఏం చేయాలి, యూదా గోత్ర సింహాన్ని మరి మనం కలిగి ఉండి ఏం చేయాలంట, వాడిని జయించాలి. మనము పెండ్లి కుమార్తె అంతస్తు పొందుకోవాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దేవుని వాక్యం బట్టే. యేసు ప్రభు వారు సాతాన్ని ఎలా జయించారు, బలంతోనా యుద్ధం చేశారా, ఫైట్ చేశారా? లేదు, దేవుని వాక్యం అనే ఖడ్గానే వాడారు. కాబట్టి దేవుని వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉండాలి. మనము వాటిని వాడాలి. వాక్యం ఎత్తే మనము వాడిని ఎదిరించాలి. వాక్యం ఎత్తినప్పుడు ఎదిరించినప్పుడు వాడు వెళ్ళిపోతాడు. మన శోధనాన్ని జయించాలంటే ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే ఏదైనా సరే, అది వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా దేవుని వాక్యానుసారంగా దేవుని నడిపింపుని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ సంసోను అటువంటి స్థితి కలిగి లేదు కాబట్టి ఏమైందంటే దెలీలా చేతిలో జీవితం నాశనం చేసుకున్నాడు. కాబట్టి మనం ఏంటంటే శోధనలన్నీ జయించి దేవుని ప్రణాళికలు మన పట్ల నెరవేర్చబడుకున్న దేవుడు మన ఎల్లరికూ దయచేయను కాక ప్రార్థన చేసుకుందాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. మా ప్రభువా యేసయ్య తండ్రి, ఇప్పుడు వరకు బైబిల్ గ్రంథంలో రాయబడిన దెలీలా గురించి తండ్రి, ఒక మోసగత్తెను తండ్రి గురించి మేము తండ్రి ధ్యానించుకున్నాం. ఆమె గురించి కూడా నాయన ప్రభు నీవు రాయించావు. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో సాతాను మోసగాడు కాబట్టి నాయన ప్రభు తండ్రి వాడి చేతిలో మేము ఏ విధంగా మోసపోగొట్టుకున్నాయన తండ్రి నాయన నీకు ఘనత
కాదు నా దేవ. ఎందుకంటే వాడు ఎంతమంది నరకపాత్రులుగా చేద్దామా అని వాడు తిరుగులాడుచున్నాడయ్యా. గర్జించే సింహం వల్ల తండ్రి వారు బొబ్బరికి సింహం వల్ల వెళ్తున్నాడయ్యా. బలవంతుడైన తండ్రి నాడు సంసోను అత్యంత బలవంతుడు, ఎన్నో విజయాలు పొందుకున్నాడు. ఆఖరికి దేవ గొప్ప ఘోరమైన అంతం పొందుకున్నాడయ్యా ప్రభా. కాబట్టి కడవడి దినాలు మా దైవజనులు చెప్పారు, ఇదిగో నాయన ఎంత భక్తిగా ఉన్నప్పటికీ చివరికి నాయన ప్రభా ఏసే ఎంత విశ్వాసులైనప్పటికీ నీకు మొదలు తండానికి నా తండ్రి చెట్టు వల్ల తాడి చెట్టు వల్ల పడిపోతారని. కాబట్టి నేడో రేపు రాకనప్పుడు వేళ మేము విశ్వాసులుగా అవ్వకుండా ప్రభా మీరే మమ్మల్ని తండ్రి మెలకుగుండి వస్త్రము కాపాడుకొని కూడా ధన్యుడు అన్నావు తండ్రి ప్రభా. కాబట్టి మేము ఏ విధంగా భక్తిలో దిగజారకుండా ప్రభా తండ్రి నా విశ్వాసంతో అత్తి ఉండక ప్రభా. ఇదిగో తండ్రి సంసోను ఎదుగా నీ చిత్తాన్ని వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడు ప్రభా. తన ఇష్టాన్ని కోరుకున్నాడు. అలా కాకుండా నీ చిత్తమే నా చిత్తమని తండ్రి యేసు ప్రభా మీరు ఎలాగైతే తండ్రికి లోబడ్డారో లోబడి ఉన్నాడు. కానీ యాకోబు 4:7 రాయించి దేవుడికి లోబడితేనే అపవాది ఎదిరిస్తేనే అప్పుడు వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి నీకు లోబడిస్తే మాకు దయచేయండి, నీకు విధేయత కలిగి జీవించే జీవితం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం మా హృదయంలో ముద్రించినయ్యా ప్రభా. నీవా నాన్న తన ఇష్టాన్ని నాన్న ప్రభా నాన్న తను లోబడేవారుగా నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా తండ్రి చేసుకొని మన దయచేయని సమర్పణ అయ్యారు. అటువంటి సంపూర్ణ సమర్పణ మాకు దయచేయండి. ఆయన బిడ్డలుగా మీ పిల్లలకు తండ్రి దైవజని బాటలో నాన్న మేము నడవగలగల దయచేయండి. నూతన సంవత్సరంలో మరి ఎందుకు ఈ విషయాలు మాకు తెలియజేశారు నాన్న. మోసగత ఆయన తెలియని విషయంలో తండ్రి సంవత్సరం ఓడినాడు ప్రభు. నమ్మి మోసపడి మేము తండ్రి సాధారణ అబద్ధాలు బట్టి నాన్న తండ్రి లోకం పోకలను బట్టి లోక మర్యాదను అనుసరింపద్దని నీ వాక్యం రాయించగలరు దేవా. మాలో తండ్రి నాయన ఏ లోక మర్యాదలు ఉన్నావో నీకు ఇష్టం లేని మాలో ఏమున్నావో ఏరి పారవేసిన ఆయన నా ఇంత నిలిస్తే బహుగా ఫలిస్తారు. తోటమాలే అంటాడు కదా. ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో ఈ చుట్టూ రాళ్ళు ఏరి పారవేసి ఫలిస్తుందేమో చూస్తానన్నట్లుగా ప్రభా. మాలో ఎటువంటి నాన్న ప్రభు కొదులు కొరతలు బలహీనతలు ఉన్నావో సమస్తమును మీరే సరిచేయండి తండ్రి. మీరే మా తండ్రి దృష్టాంతముకి వ్రాయబడి ఉన్నాం. ఎందుకంటే మీరు మా మార్పు కొరకు దిద్దుకున్న వారే దీర్ఘాయుష్మంతులు అన్నాం ప్రభా ఏసే. కాబట్టి నాన్న మేము సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో నీవిచ్చి లోక పరలోక ఆశీర్వాదాలు పొందుకొని తండ్రి ఏసయ్య తండ్రి నాన్న నీకు దాని మెప్పు ఘనత తెచ్చే బిడ్డగా మమ్మల్ని నుంచి మహిమ పొందుకున్నామని పెళ్ళుకు మాడుగా త్వరలో వేయించినాడు ఏసునామని ప్రార్థన ఇచ్చినాను పరమ తండ్రి. అందరికీ మన తండ్రి కూర్చున్నాము.